దేవునికి స్తోత్రం అండి. మనం లెంటన్ డేస్లో బుధవారం నుండి మరి లెంటన్ డేస్ మొదలయ్యాయి కాబట్టి సిలువ గురించి కొద్ది నిమిషాలు నేను మరి వాక్యము చెప్తాను. సిలువను గురించి చెప్పుట. సిలువ అంటే మనకు విలువైనది. మన జీవితానికే సిలువ విలువ తెచ్చింది కాబట్టి ఇది ఎవరికి వెరితనముగా ఉంటుంది, ఎవరికే దేవుని శక్తిగా ఉంటుంది. మరి యొక్క మొదటి కోరింది 1:18 సిలువను కూర్చిన వార్త నశించున్న వారికి వెరితనము కానీ రక్షించబడుతున్న వారికి అది దేవుని శక్తి అయి ఉన్నది అని ఒక వాక్యం సెలవిస్తుంది. సిలువంట నశించిపోతున్న వారికి, నశించిపోతున్న వారికి అంటే దేవుణ్ణి ఎరుగిన వారికి, దేవుని నమ్మని వారికి అది వెరితనముగా ఉంటుంది. కానీ దేవుని అంగీకరించిన వారికి, దేవుని వెంబడించిన వారికి, దేవుని ప్రార్థించిన వారికి అది సిలువ ఏంటంట దేవుని యొక్క శక్తి అయి ఉంటుంది. కాబట్టి ఆ శక్తిని ఇవ్వడానికి దేవుడు మనలను మరి విలువ పెట్టి మనలను కొన్నాడు. ఆయన రక్తం పెట్టి ఎలా కొన్నాడంటే సిలువ నశించిపోతున్న మానవుని మరి మానవ జాతిని రక్షించుటకు, నశించిపోతున్న మానవ జాతిని రక్షించుటకు దేవాది దేవుడు మరి ఏర్పాటు చేసిన సంకల్పం కదండి. దేవుడు ఏర్పాటు చేసిన సంకల్పం. తాను సృజించిన మానవుడు నరకము నుండి ఎవరు సృజించాడంటే మానవుల్ని దేవుడే సృజించాడు. కాబట్టి ఆ మానవుల్ని రక్షించుటకు దేవాది దేవుడు మానవ అవతారములో శరీరధారిగా అవతరించాను. ఆయన చేసిన నరుడు తప్పిపోకుండా, లోకంలో పడిపోకుండా, జారిపోకుండా కాపాడాలని ఆ ప్రియ కుమారుణ్ణి లోకానికి పంపాడు మనం రక్షించడానికి కదా. ఆ శిలువ మీద ఆయన ప్రాణాన్ని ఇచ్చాడు, ఆయన రక్తం కార్చాడు, విలువైన రక్తం. ఆ విలువైన రక్తమే నీకు నాకు విలువ తెచ్చిపెట్టింది. కాబట్టి 1 తిమోతి 3:16 చదవమ్మ. 1 తిమోతి 3:16. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన శరీరుడుగా ప్రత్యక్షుడయ్యను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను. చాలండి. ఆయన నీతిపరుడని ఎంచబడ్డాడు, పరిశుద్ధుడుగా ఎంచబడ్డాడు, మానవునిగా వచ్చాడు. కాబట్టి విలువైన సిలువపై తన పవిత్ర రక్తము దారబోయట ద్వారా మరి సిలువ రక్తమునందు విశ్వాసం ఉంచిన వారిని పవిత్రులుగా చేశాడు. ఆ సిలువ రక్తమందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచితేనే మనము పవిత్రులముగా తీర్చబడతాం. కాబట్టి అగుటకు మరి యొక్క సంకల్పించాడు. ఆ సిలువ రక్తంలో మనము విశ్వాసం ఉంచితే, విశ్వాసంతో నమ్మితే మనము పవిత్రులముగా ఏర్పాటు చేసుకుంటానని ఆయన సంకల్పించాడు. మరి 1 జాను 1:7 చదివినట్లయితే రక్త ప్రోక్షణ లేకుండా పాప క్షమాపణ జరగదు. చదవండి. 1 యోహాను. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము 1:7 ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఆయన పవిత్ర రక్తము మనలను పవిత్రులుగా చేస్తుంది. రక్త ప్రోక్షణ లేకుండా పాప క్షమాపణ జరగదు. మరి యొక్క ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తం ద్వారా మనము పాపములు తీసివేయుట అసాధ్యం. ఎద్దుల రక్తము, కోళ్ళ రక్తము, మేకల రక్తం ద్వారా మన పాపాలు పోవు. కానీ క్రీస్తు రక్తం ద్వారానే మనకి పాప విమోచన, పాప పశ్చాత్తాపము మరి మనకి దొరికింది. కాబట్టి మనం విశ్వాసించాలి. ఈ రక్తం సిలువ విలువైనది, సిలువ రక్తము మరి పరిశుద్ధమైనది, సిలువ రక్తము నిష్కలంకమైనదని మనం నమ్మిన ఎడల మనము విశ్వాసులుగా తీర్చబడతాము. హెబ్రీ 10:4 మరి యొక్క ఇంకోటి చెప్పినట్లయితే హెబ్రీ మరి 10, 19, 20, 21, 22 చెప్పినట్లయితే దేవాది దేవుడు పవిత్రమైన మానవ జన్మ అవతారములో సిలువపై మరి యొక్క పవిత్ర రక్తమును
ప్రోక్షించాను. ఎవరు? దేవాది దేవుడు పవిత్రమైన మానవ అవతారంలో వచ్చి శిలువపై మరి యొక్క పవిత్ర రక్తమును ప్రోక్షించాను. ఎవరి కొరకు? మన దరిద్రాన్ని ఆయన ఎత్తుకుని మనలను ధనవంతులుగా చేశాడు. మన పాపాలను మరి ఆయన దూరముగా మరి పారవేయబడి ఉన్నది. మన పాపాలను క్షమించాడు ఆయన. మన యొక్క దోష క్రియలను మరి క్షమించబట్టే ఈ రోజున మన చేతుల్లో బైబిళ్ళు ఉన్నాయి. మనం ప్రార్థించే వారుగా ఉన్నాము, మనం ఆయన ఆరాధించే వారుగా ఉన్నాము. కాబట్టి మరి ఎడ్ల రక్తము ద్వారా, మేకల రక్తం ద్వారా, కోళ్ళ రక్తం ద్వారా పాపం పోదు. కానీ మన పాపములు తీసివేయటకు అయి దేవుడు పరిశుద్ధ మరి కుమారుడుగా వచ్చి తన ప్రాణాన్ని అర్పించాడు, పవిత్ర రక్తమును ప్రోక్షించాను. మరి ఇది క్రీస్తు ప్రతిష్ఠించిన మార్గం. దేవుని సన్నిధికి మరి చేరుటకు ఏకైక మార్గము. మనకి ఆ యొక్క దేవుని సన్నిధికి చేరుటకు ఈ శిలువ వార్త మనకి శక్తి కాబట్టి ఆయన ఎంతకు చేరుటకు ఇది పవిత్రమైన మార్గము. మరి హెబ్రీ 10, 19, 20, 21, 22లో ఇది. అయితే విలువైన శిలువ రక్తం ద్వారానే దేవుని యొద్దకు చేరుదాము. మరి విలువైన శిలువ రక్తం ద్వారానే ఆయన చేరుచున్నాము. యేసు శిలువ మరణము జయించి మరి ఆయన మరి శ్రమపడి శిలువ వేయబడి 3వ దినమున మరి యొక్క సమాధి నుండి సజీవుడిగా లేచి ఆ మరణాన్ని జయించి మరి ఆయన పునరుద్ధారణైనందున మరి సజీవుడు కనుక పునరుద్ధానుడై సజీవుడుగా ఉన్నాడు కాబట్టి హెబ్రీ 7, 24, 25లో సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడు. ఎందుకు? సజీవుడుగా మరి ఆయన లేచాడు కాబట్టి మనలను నన్ను రక్షించుటకు ఆయన శక్తిమంతుడు. ఇక్కడేమనుంది? 1 కొరింథీ మరి 1:18లో నశించుతున్న వారికి వెరితనముగానే రక్షించబడిన వారికి అని దేవుడి శక్తి అయింది. ఆ శక్తియే మనకి ఇచ్చాడు కాబట్టి రక్షించుటకు సమర్థుడు ఆయన. మరి యొక్క పాప విమోచనము మరి గొర్రె పిల్ల మరి రక్తము ద్వారా మరి ఆయన మరి మన కొరకు గొర్రె పిల్లగా వచ్చాడు, మౌనముగా సహించాడు. ఆయన ఎందుకు సహించాడంటే మొదట ఆయనే మనల్ని ప్రేమించాడు కాబట్టి, మనము ఆయనకి ఇష్టలమయ్యాము కాబట్టి, ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి, మనల్ని రక్షించాలని ఆయన తీర్మానం చేసుకున్నాడు కాబట్టి, మనము ఆ విలువైన శిలువలో మనకు విలువనిచ్చి మనల్ని కాపాడి మనం ఈ లోకంలో ప్రత్యేకమైన బిడ్డగా ఏర్పరచుకొని ఆయన కుమారులుగా మనల్ని అభిషేకించి దినదినము కాపాడుతున్న యేసయ్యకి వందనాలు, స్తోత్రాలు. కాబట్టి మా యొక్క శిలువ మనకు విలువైనది. ఆ విలువైన శిలువను వెంబడించి మనం జీవించాలని ఆయన ఆశపడుతున్నాడు. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించుగాక. ఆమేన్.